సెప్టెంబర్ 7న శక్తివంతమైన చంద్రగ్రహణం ఈ 5 రాసుల వారికి అఖండ రాజయోగం, అదృష్టం తలుపు తట్టబోతుంది. సెప్టెంబర్ నెల 7వ తేదీన శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది సాధారణమైన గ్రహణం కాదు. కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన శక్తివంతమైన చంద్రగ్రహణం ఇది. అయితే ఈ గ్రహణం కారణంగా ఏర్పడే శుభఫలితాలు, అదృష్టయోగాలు కొన్ని రాసుల వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం ఏర్పడబోతుంది. ఈ యోగం వల్ల ముఖ్యంగా ఒక 5 రాసుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది. వారికి ఏది పట్టినా బంగారమే అవుతుంది. వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. కోటాను కోట్లు వారి సొంతం కాబోతూ ఉన్నాయి. మరి ఆ అదృష్ట రాసులు ఏంటి? వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సెప్టెంబర్ నెల 7వ తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం. గతంలో ఏర్పడిన ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించినందున వాటి ప్రభావం మనపై లేదు. కాని ఈ సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. ఇది అతి భయంకరమైన గ్రహణం. దీని తర్వాత ప్రపంచంలో అనేక వింతలు, ప్రభుత్వాల మార్పులు, అలాగే కొత్త మార్పులు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం 12 రాసులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు, మరికొందరికి అశుభ ఫలితాలు, ఇంకొందరికి మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. ఈ గ్రహణం కుంభ రాశిలో ఏర్పడుతుంది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం. చంద్రగ్రహణం కుంభ రాశిలో ఏర్పడటం ఒక మామూలు విషయానికి కాదు. దీని ప్రభావం వల్ల 5 రాసుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది. సాధారణంగా చంద్రగ్రహణం ఏర్పడిన 15 రోజులకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఏ గ్రహణం ఏర్పడినా దాని ప్రభావం 40 రోజుల వరకు ఉంటుంది. ఈ 40 రోజులు 5 రాసుల వారికి ఎందులోనూ తిరుగు అనేది ఉండదు. ఏ పని తలపెట్టినా అందులో విజయాలను చూస్తారు. మరి ఇంతకీ ఆ 5 రాసుల వారు ఎవరు? వారికి ఈ గ్రహణం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ 5 రాసుల వారు ఈ గ్రహణం రోజు మరియు గ్రహణం తర్వాత రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు భూమి సూర్యుని కాంతిని చంద్రునిపై పడకుండా అడ్డుకుంటుంది. అప్పుడు చంద్రుడు కనిపించడు. దీనినే చంద్రగ్రహణం అంటారు. చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి రోజున సంభవిస్తుంది. ఈ సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి 9:58 ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి 1:26 వరకు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం మొత్తం 3:28 పాటు ఉంటుంది. అందుకే దీనిని అతిపెద్ద చంద్రగ్రహణం అన్నారు. చంద్రగ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12:19 ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 చంద్రగ్రహణం ముగియటంతో సూతకాలం కూడా ముగుస్తుంది. ఈ సమయంలో మంత్రాలు జపించటం, దానధర్మాలు చేయటం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ శక్తివంతమైన చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం పొందబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ 7 సంపూర్ణ చంద్రగ్రహణం ఒక వరం లాంటిది. వారి జీవితంలో ఇప్పటివరకు పడిన కష్టాలు, అనుభవించిన నష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు అవన్నీ కూడా ఈ యొక్క గ్రహణంతో తొలగిపోతాయి. వీరి దశ తిరిగిపోతుంది. ముఖ్యంగా ఆర్థికపరంగా వీరికి తిరుగులేని అఖండ రాజయోగం పట్టబోతుంది. ఎక్కడి నుంచో తెలియని ధనం వచ్చి వీరి ఖజానాను నింపేస్తుంది. మీకు చాలా కాలంగా అమ్ముడుపోని భూములు లేదా ఆస్తులు ఉంటే ఇప్పుడు చాలా సులభంగా ఊహించని ధరకు అమ్ముడవుతూ ఉంటాయి. కోర్టు కేసులలో చిక్కుకున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా తీర్పు వస్తాయి. వ్యాపారాలలో ఉన్న వారికి పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. మేష రాశి వారు ఏ వ్యాపారం చేపట్టినా అది కనకవర్షం కురుస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు, జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వింటారు. పై అధికారుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ పనికి మంచి గుర్తింపు లభించి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు వారు కోరుకున్న రంగంలో మంచి ఉద్యోగం లభిస్తుంది.
ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో పూర్తి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. ఇక ఈ జాబితాలో రెండవ అదృష్ట రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అఖండమైన ఐశ్వర్యము, కీర్తి, ప్రతిష్టలు లభించబోతూ ఉన్నాయి. వీరి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా వీరు ఊహించని స్థాయికి అదుగుతారు. లాటరీలు, షేర్ మార్కెట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయి. వీరికి కోట్ల ఖజానా దొరికినంత ఆనందం కలుగుతుంది. అప్పుల బాధతో సతమతమవుతున్న వారికి ఆ అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా స్వేచ్ఛ లభిస్తుంది. కొత్త ఇల్లు కొనాలన్నా, కొత్త కారు కొనుక్కోవాలన్నా లేదా ఏదైనా విలువైన వస్తువు కొనాలన్నా ఈ సమయంలో వీరికి గ్రహాలు పూర్తిగా అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి. దానివల్ల వ్యాపారం మరింత విస్తరిస్తుంది. ఉద్యోగస్తులకు వారు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా బదిలీ లభిస్తుంది. వారి ప్రతిభకు, కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థానానికి చేరుకుంటారు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మార్గం సుగమం అవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే ఈ చంద్రగ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్న 3వ రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఒక అద్భుతమైన యోగాన్ని తీసుకురాబోతుంది. వీరి జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగులు ప్రసరించబోతూ ఉన్నాయి. అదృష్టం వీరి తలుపు తట్టబోతుంది. ఆర్థికంగా వీరు ఊహించని విజయాలను సాధిస్తారు. వీరికి రావాల్సిన పాత బాకీలు, డబ్బులు అన్నీ అనుకోకుండా చేతికి వస్తాయి. భూమికి సంబంధించిన వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. సొంతంగా ఇల్లు కట్టుకోవాలనే మీ కల ఈ సమయంలో నెరవేరుతుంది. వ్యాపారాలు చేస్తున్న వారు తమ వ్యాపారంలో కొత్త శిఖరాలను అందుకుంటారు. నూతనమైన ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసి అపారమైన లాభాలను గడిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి వారి పనితీరుకు ప్రశంసలు లభించి పైఅధికారులు వారిని ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటారు. ఇది వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తీసుకువస్తుంది. నిరుద్యోగ యువతకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే కన్యారాశి వారి ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడుతుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. వారు విద్యా ఉద్యోగ రంగాలలో ఉన్నత విజయాలు సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. అలాగే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కోట్ల ఖజానా అందుకోబోతున్న 4వ రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ చంద్రగ్రహణం అఖండ రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. వీరి జీవితంలో అదృష్టం ఉప్పెనలా పొంగి రాబోతుంది. వీరు ఇప్పటివరకు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. ఆర్థికంగా వీరికి తిరుగులేని కాలం రాబోతుంది. వీరు ఊహించని మార్గాల నుంచి ధనాన్ని పొందుతారు. వారసత్వంగా రావాల్సిన ఆస్తులు కానీ, డబ్బు కానీ ఈ సమయంలో చేతికి అందుతాయి. విదేశీ ప్రయాణాల ద్వారా లేదా విదేశీ సంబంధాల ద్వారా అపారమైన ధనలాభం ఉంటుంది. ధనస్సు రాశి వారు చేసే వ్యాపారం దేశ విదేశాలలో విస్తరించే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకొని లాభాల బాట పడతారు. ఉద్యోగస్తులకు వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవటమే కాకుండా ఉన్నత పదవులు కూడా లభిస్తాయి. వారి పనికి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. ఉన్నత విద్య కోసం మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షలో విజయం సాధించి మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇంట్లో శుభకార్యాలు, వేడుకలు జరుగుతాయి. ఆధ్యాత్మికంగా కూడా మీరు చాలా ఉన్నతిని సాధిస్తారు. ఇక చివరిగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అదృష్ట రాజయోగం పట్టబోతున్న 5వ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి నిజంగా ఒక స్వర్ణ ద్వారం తెరవబోతోంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు, అదృష్టం తలుపు తట్టబోతున్నాయి. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారమవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు.
ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతి, జీతాల పెరుగుదల లేదా కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. వ్యక్తిగత జీవితంలో కూడా చాలా శుభాలు కలుగుతాయి. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో సంతోషం, సామరస్యం వెల్లివిరుస్తాయి. గతంలో ఉన్న చిన్నపాటి విభేదాలు సమసిపోతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి పురోగతి ఉంటుంది. మిథున రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కాలంలో మీ ఆలోచనలు, నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు అనుకూలంగా మారుతుంది. సమాజంలో మీ గౌరవం, పలుకుబడి పెరుగుతాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. మీ శ్రమకు సరైన ప్రతిఫలం ఇచ్చే సమయం. అదృష్టం, ధనయోగం, రాజయోగం అన్నీ మీకు తోడై మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాయి. ఈ విధంగా సెప్టెంబర్ 7వ తేదీన రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం మేష, వృశ్చిక, కన్యా, ధనుస్సు మరియు మిథున రాశుల వారికి ఒక అద్భుతమైన మరపురాని యోగాన్ని తీసుకువస్తుంది. వీరి జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు, ఐశ్వర్యము వెల్లివిరుస్తాయి. వీరికి కోట్ల ఖజానా దొరికినంత అదృష్టం పట్టబోతుంది. అయితే ఈ రాశుల వారు గ్రహణం పట్టే ముందు, గ్రహణం వీడిన తర్వాత అంటే సెప్టెంబర్ 8వ తేదీన తప్పకుండా కొన్ని పనులు చేయాలి. గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని రకాల పరిహారాలు వేయటం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుంది. పౌర్ణమితో కలిసి వస్తున్న ఈ చంద్రగ్రహణం రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మానవాళి మేలు కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు. వారు సూచించిన విధంగానే పూర్వం నుండి మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తున్నారు. గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతాయని, గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం గాని, పొట్టలో ఉండటం గాని మంచిది కాదని మన మహర్షులు మానవాళికి తెలియజేశారు. అందుకే ఈ చంద్రగ్రహణం మొదలవడానికి 6 గంటల ముందు 6 గంటల తర్వాత భోజనం చేయకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అంటే, గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి. ఈ నియమాలన్నీ కాదని ఎవరైనా ఆహారం తింటే, వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులే మానవాళికి తెలియజేశారు. కనుక గ్రహణ సమయంలో ఎవ్వరూ ఆహారం తినవద్దు. అలాగే గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు పచ్చళ్ళు, కూరగాయలపై దర్బలు గాని, తులసి ఆకులు గాని ఉంచాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంటిపై దర్బలను వేసుకోవటం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది. ఎందుకంటే దర్భలకు ఉష్ణశక్తి ఎక్కువ. విషానికి విరుగుడు గుణం కలది. ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్భలను ఆయా వస్తువులపై ఉంచటం వలన గ్రహణ సమయంలో వెలువడే కిరణాలను తిప్పి కొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయానికి. చంద్రగ్రహణ సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. కొన్ని విషవాయువులు జనిస్తాయి. ఆ విషవాయువులు భూమిపై ఉండే సమస్త మానవాళిపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ భూమిపై ఉన్న మానవులపైన, జంతువులపైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపజేస్తాయి. దాని వలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈ రోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి. గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది. అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని దైవనామ స్మరణ చేయాలని సూచించారు. ఈ గ్రహణం అర్ధరాత్రి ఏర్పడుతున్నప్పటికీ కూడా మెలకువగా ఉండి దైవనామ స్మరణ చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు, పారాయణాలు మంచి శక్తిని పుంజుకుంటాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే చంద్రగ్రహణ సమయంలో జంతువులలో, వృక్షాలలో, పక్షులలో ఎదుగుదలలో మార్పులు వస్తాయి. గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్ట్యుయేషన్స్ వస్తాయి. క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా గాని, తక్కువగా గాని మామూలు కంటే భిన్నంగా ఉంటుంది. ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వలన గర్భవతులు గ్రహణ సమయంలో కదలకుండా పడుకొని ఉండాలని పెద్దలు చెప్పారు. కాదని గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరిగితే గర్భంలోని శిశువు పెరుగుదలలో తేడాలు వస్తాయి.
గ్రహణం మురి వస్తుంది అంటే పెదవి సరిగ్గా లేకపోవటం, చెవి సరిగ్గా లేకపోవటం, చెవులు లేకుండా పుట్టటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రేర్ కేసులలో మాడు కూడా కలవకుండా విడివిడిగా ఉండి పిల్లలు పుడతారు. గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీలు జాగ్రత్తలు పాటించని సమయంలో ఇదే జరుగుతుంది. రిస్క్ తీసుకోవడం ఎందుకలే అని కొంతమంది నమ్మినా నమ్మకపోయినా ఈ నియమాలు పాటిస్తారు. గర్భిణీలు మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే. చంద్రుడు నీటిపై ఆధిపత్యం కలిగి ఉంటాడు. అందుకే చంద్రగ్రహణ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడతాయి. ఆ క్రమంలోనే మన శరీరంలోని నీటి ప్రవాహంతో కూడా ఆటుపోట్లు వస్తాయి. మామూలు మనుషులు గమనించలేరు గాని గర్భవతులకు ఆ తేడా తెలుస్తుంది. ఎందుకంటే లోపల ఉమ్మ నీటిలో పిండం అనేది ఉంటుంది. ఆ ఉమ్మ నీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బంది కదా. ఈ విషయాలన్నీ తెలిసిన మన మహర్షులు గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్పారు. ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది. కాబట్టి గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరగకుండా ఇంట్లోనే ఒక చోట కూర్చుని లేదా పడుకొని ఉండాలి. ఇక మామూలు వారు గ్రహణం ఏ సమయానికి స్టార్ట్ అవుతుందో ఆ సమయానికి పట్టు స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటే మంచిది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు. అలాగే కూరగాయలు కోయకూడదు. పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కాదు. బట్టలను కూడా పిండేవారు కాదు. అలాగే ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినకూడదు. గ్రహణ సమయంలో దాంపత్యం నిషిద్ధం. ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగు లాంటి సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తల కలియక నిషిద్ధం. అదేవిధంగా రాత్రి సమయంలో ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేయకుండా ఉండటం కూడా మంచిది కాదు. ఈ గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయవద్దు. గ్రహణం తర్వాత అంటే మరునాడు ఉదయం మిగిలిపోయిన ఆహార పదార్థాలన్నీ అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆ ఆహార పదార్థాలన్నీ కూడా తినవద్దు. అలాగే ఈ చంద్రగ్రహణ సమయంలో గోర్లు కత్తిరించటము, జుట్టు కత్తిరించుకోవటం వంటి పనులు చేస్తే మహాపాపం తగులుతుంది. గ్రహణ సమయంలో ఇంట్లో పూజగదిలో తప్పనిసరిగా దర్భలను వేయాలి. గ్రహణం తర్వాత అంటే మరునాడు ఉదయం ఆ దర్భలను తీసి బయట పడేసి పూజగదిలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి వేసుకోవాలి. గ్రహణం తర్వాత రోజు మీ వాహనాలను కడిగి నిమ్మకాయలను కట్టుకోవటం వలన దోషాలు పోతాయి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంట్లోని వండని ఆహార దినుసులపై, పచ్చళ్లపై, కూరగాయలపై మరియు ఇంటిపై దర్భలను లేదా తులసి ఆకులను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇవే చంద్రగ్రహణం రోజు పాటించవలసిన నియమాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.